మెగా డాటర్ నిహారిక కొనిదెల నిర్మాతగా రూపొందించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. అయితే గతంలో తన పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్లు నిర్మించిన నిహారికకు ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త వాళ్లను హీరోయిన్లుగా పరిచయం చేసింది నిహారిక. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పేరున్న నటులంటే సాయి కుమార్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ వంటి వారిని చెప్పొచ్చు. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ సినిమాలోని ఆ రోజులు మళ్లీ రావు గీతానికైతే మంచి ప్రశంసలు దక్కాయి. నోస్టాల్జిక్ రైడ్ అంటూ వచ్చిన కమిటీ కుర్రోళ్ళు టీజర్ కూడా ఆద్యంతం గోదావరి జిల్లాల యాసతో 90ల వాతావరణాన్ని ప్రతిబింబించే సన్నివేశాలతో ఆకట్టుకుంది. కమిటీ కుర్రోళ్ళు అనేది ఓ పల్లెటూరులో 12 ఏళ్లకి ఒకసారి జరిగే అమ్మోరు జాతర నేపథ్యంతో రూపొందింది. ఈ జాతరలో బలిచేట అనేది ముఖ్యమైన ఘట్టం. అయితే కుల ఘర్షణలతో ఆ జాతర రక్తసిక్తమవుతుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కుర్రాళ్ల మధ్య కులాలు చిచ్చులు పెడతాయి. మరి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆ జాతరను కమిటీ కుర్రోళ్ళు జరిపించగలిగారా అనేది ఈ సినిమా కథ అని సోషల్ మీడియాలో రివ్యూస్ వస్తున్నాయి. మొత్తం మీద ఈ వారం హాట్ ఫేవరెట్గా రంగంలోకి దిగుతోన్న కమిటీ కుర్రోళ్ళు పూర్తి రివ్యూ మరికొన్ని గంటల్లో రానుంది.